నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను డాక్టర్ అజయ్, ధియో బయోవేదిక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్. మేము డెవలప్ చేసిన మెడిసిన్స్ కాన్సెప్ట్ బయోవేదిక్ ఫ్లవర్ రెమెడీస్. సో ఆయుర్వేదంలో ప్రభావశాస్త్రం మీద పనిచేసే మెడిసిన్స్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ లంగ్ ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తుల సమస్యలు. యూజువల్గా జనరల్గా లంగ్ ప్రాబ్లమ్స్ అనేసరికి అందరికీ ఆస్తమా అదొక్కటే ఉంటుంది జనరల్గా. సో ఆస్తమా ఉంది, ఊపిరి అందట్లేదు, చిన్నప్పటి నుంచి సఫర్ అవుతూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఎలర్జిక్ రియాక్షన్స్, కొంచెం డస్ట్ తగలగానే లేకపోతే పోలెన్ రాగానే ఆస్తమా అటాక్స్ వస్తుంటాయి, ప్యానిక్ అటాక్స్ లాగా. అది కాకుండా కూడా ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన అసిడిటీ. సో మన లివర్ యాక్టివిటీ, ఓవర్ యాక్టివిటీ ఉన్నా లేకపోతే ఓవర్ ఎసిడిటీ ఉన్నా కానీ రాత్రులు యాసిడ్ సీప్ అయ్యి అది లంగ్స్లోకి అటాక్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని జిఈఆర్డి అంటాం, గ్యాస్ట్రోఎసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ అని. సో ఈ రెండింటి మధ్య డిస్టింక్షన్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ లంగ్ ప్రాబ్లం వస్తుంది, అసలు లంగ్ దగ్గర ఆరిజిన్ ఉందా లేకపోతే లివర్లో స్టార్ట్ అవుతుందా అనేది. ఇంకొకటి ఏంటంటే ఆస్తమా అనేది కొన్నిసార్లు కొంతమందికి ఆ సైకలాజికల్ రీజన్స్ వల్ల కూడా ఉంటుంది. సో ఏదైనా మెంటల్ స్ట్రెయిన్ అయినప్పుడు, ఏదైనా పనికి వెళ్ళాలన్నప్పుడు, గాబరా వచ్చినప్పుడు కూడా ఊపిరి అందదు. అలాంటప్పుడు ఏంటంటే మనం ఎమోషనల్ ఇష్యూస్కి లేకపోతే కౌన్సిలింగ్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా కూడా దాన్ని సెటరేట్ చేసుకోవచ్చు. బట్ జనరల్ ఆస్తమాకి లేదా ఇప్పుడు న్యూమోనియా ఉంది లేదా లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇలాంటి వాటికి అన్నిటికీ ఏంటంటే అది ఒకటి అనాహత చక్రం ఇంపార్టెంట్. అనాహత చక్రాన్ని బేస్ చేసుకొని మేము ఒక మెడిసిన్ తయారు చేయడం జరిగింది. దాన్ని కార్డిఫ్లోరా అంటాం. ఇది మీకు ఎలాంటి లంగ్ ఇష్యూస్ ఉన్నా సరే అది క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. సో మనకేంటంటే మెయిన్గా ఆస్తమా అనేసరికి ఊపిరి అందకపోవడం. మనకి మెయిన్ డిస్టింక్షన్ అంటే నోటీస్ చేసుకోవాల్సింది ఏంటంటే బ్రీతింగ్ ఇన్ ఈజీగానే ఉంటుంది కానీ బ్రీతింగ్ అవుట్ కష్టం అవుతుంది. సో అది నోటీస్ చేసుకోవాలి. అది కాకుండా మనకి లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఎవరైనా కానీ ఆస్మా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు ఏంటంటే మన మెడిసిన్ దానికి హెల్ప్ చేస్తుంది. ఇదేంటంటే అనాహత చక్రం. సో మన హార్ట్ చక్ర అంటారు ఇంగ్లీష్లో, లేదంటే మనకి దీంట్లో అనాహత చక్రం అంటారు. దానిలో బేసిక్ మెయిన్ ఎలిమెంట్ విండ్ అనమాట. సో విండ్ మూమెంట్ అబ్స్ట్రక్ట్ అయినప్పుడు మనకి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆయుర్వేదంగా మన ఈ చక్రాలు ప్రాణశక్తిని చూసుకున్నప్పుడు. సో విండ్ అనేది ఏంటి, మన స్ట్రెంగ్త్కి అన్నిటికీ కూడా బేస్ అదనమాట. ఈవెన్ సో మనకి లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది స్కిన్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. చాలాసార్లు చూస్తే లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ స్కిన్ ఆక్సిజన్ అందక నల్లబడిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఎప్పుడైతే మనం ఆ మెడిసిన్ వాడామో అది అనాహత చక్రంలోని ఆ విండ్ని రిలీజ్ చేస్తుంది. నాట్ ఓన్లీ బ్రీతింగ్ కెపాసిటీ, ఈవెన్ బ్లడ్ మూమెంట్ కానీ ఎనీ మూమెంట్ విత్ ఇన్ ద బాడీ. సో మన జాయింట్ మూమెంట్ ఇవన్నీ కూడా విండ్కి సంబంధించిన ఇష్యూస్. వీటన్నిటి మీద కూడా ఈ మెడిసిన్ మనకి పనిచేస్తుందండి. కాకపోతే మనం ఇందాకలో అనుకున్నాం కదా, లంగ్ ప్రాబ్లమ్స్కి ఆస్తమానే కాకుండా జిఈఆర్డి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. సో మీరు అది డిస్టింగ్విష్ చేసుకోవాలి. ఇప్పుడు జిఈఆర్డి ఉందనుకోండి, యాసిడ్ రిఫ్లక్స్ ఉందనుకోండి, మీకు బ్రీతింగ్ ఇన్ కష్టం అవుతుంది, బ్రీతింగ్ అవుట్ ప్రాబ్లం ఉండదు. సో ఇది మీకు ఆస్మాకిను జిఈఆర్డికి మెయిన్ ప్రాబ్లము. సో ఒకవేళ జిఈఆర్డి ఉండి లంగ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటే మీకు మా దగ్గర ఉన్న మణిపుర చక్రానికి సంబంధించింది అగాఫ్లోరా అని గ్యాస్ట్రిక్ మెడిసిన్ మీకు హెల్ప్ అవుతుంది. సో ఎయిదర్ వే లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం కంపల్సరీగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలా హెల్ప్ అవుతాయండి. కొంచెం టైం టు టైం లేచి కొంచెం లైట్గా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, సూర్య నమస్కారాలు చేసుకొని ప్రాణాయామం చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా మనకు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల కూడా లంగ్ కెపాసిటీ చాలా డెవలప్ అవుతుంది. అండ్
అనదర్ కొంతమందికి ఏంటంటే వాటర్ ఎలర్జీస్ ఇవి లేకపోతే స్విమ్మింగ్ కూడా ఒక చాలా మంచి ఎక్సర్సైజ్ దీనికి, మనకి లంగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఈ కార్డిఫ్లోరా ఈ మెడిసిన్ కాకుండా, ఫ్లవర్ మెడిసిన్ కాకుండా మనం ఇంకొకటి హెర్బల్ టీ ఒకటి కూడా హెల్ప్ అవుతుందండి. ఇదేంటంటే గంధ తులసి అని ఒక రేర్ హెర్బ్. ట్రైబల్స్ దీన్ని ఈవెన్ మన లంగ్ క్యాన్సర్స్ వాటిలో కూడా వాడుతుంటారు. సో ఇది ఒక డికాషన్ ఫామ్లో లంగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసి, ఎస్పెషలీ మనకి యూజువల్గా లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇవి వస్తుంటాయి, అంటే అప్పుడప్పుడు జలుబు చేసినప్పుడు. అండ్ ఎస్పెషల్లీ కరోనా తర్వాత చాలామందికి లంగ్ కెపాసిటీ పడిపోయింది. ఏదైనా చిన్న మైక్రోబ్ వచ్చినా సరే తట్టుకోలేకపోతున్నారు. సో ఆ లంగ్ కెపాసిటీని పెంపొందించి అని ఆక్సిజనేషన్ ఇదంతా చేయడానికి కూడా ఈ గంధ తులసి అనే ఈ హెర్బ్ చాలా బాగా పనిచేస్తుందండి. సో దీని ద్వారా మనకి ఏదైనా లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం దాన్ని సెటరైట్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.